నాగర్ కర్నూలు జిల్లా పరిధిలోని తాడూరు మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కేంద్రంలో ఎరువుల కోసం రైతులు బారులు తీరి ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి జిల్లాలో రైతుల అవసరాలకు తగిన ఎరువుల స్టాకు అందుబాటులో ఉన్నాయని ఎవరూ అధైర్యపడవద్దని రైతులకు కలెక్టర్ బాదావత్ సంతోష్ పిలుపునిచ్చారు. నియోజకవర్గ పరిధిలోని తెలకపల్లి మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఎరువుల విక్రయ కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి అక్కడ ఎరువుల విక్రయాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించిన ఆయన రైతుల అవసరాలకు మించి ఎరువులు విక్రయిస్తే చర్యలు తప్పవని నిర్వాహకులను హెచ్చరించారు. జిల్లాలోని ప్రతి ఎరువుల విక్రయ దుకాణం ముందు సూచిక బోర్డుపై ఆయా దుకాణాల్లో ఉన్నటువంటి వివిధ ఎరువులు మందుల నిల్వలు వివరాలను వ్రాసిపెట్టాలని, రైతులకు నిర్ణయించిన సరైన ధరలకే నాణ్యమైన ఎరువులు మందులు విక్రయించాలని, కాలం చెల్లిన మందులను రైతులకు అమ్మినట్లయితే అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని విక్రయదారులకు సూచించారు. గోడౌన్ రికార్డులలో పేర్కొన్న విధంగా ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఎరువుల విక్రయాలను తప్పనిసరి ఈ పాస్ ద్వారానే విక్రయించాలని గోడౌన్ నిర్వాహకులకు సూచిస్తూ, అలాగే జిల్లాలో ఎరువుల కొరత లేదని, రైతులు అవసరానికి మించి ఎరువులు కొనుగోలు చేసి నిల్వ చేయవద్దని, రైతులకు అవసరమైన మేరకే తీసుకోవాలని, ఎప్పటికప్పుడు రైతులకు ఎరువులు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటామని, అన్ని ప్రాంతాలలో రైతులకు ఎరువులు అందుబాటులో ఉండేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నామని, యూరియా ఇతర ఎరువుల విషయంలో రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట మండల తహసీల్దార్ జాకిర్ అలీ, మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ సహకార సంఘం సిఇఓ తదితరులు పాల్గొన్నారు. Thank you.